Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ లో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి, ఫుల్లీ ఫర్నిచర్డ్ ప్రాపర్టీ మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మరి ప్రాపర్టీ ఎక్కడ అనుకుంటున్నారా? ఆల్మాస్ కూడా మారుతి నగర్ ఫేజ్ 2 లో అయితే ప్రాపర్టీ ఉందండి. G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ ఉండడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు, ఫుల్లీ ఫర్నిచర్డ్ అనమాట. అందుకని చెప్పేసి ఈ రోజు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేస్తానండి. సో చూడండి, చాలా బ్యూటిఫుల్ అయితే ఉందండి. ప్రాపర్టీ అయితే బిల్డర్ కట్టిన కన్స్ట్రక్షన్ కాదండి, ఓనర్ దగ్గర నుండి ఇష్టంగా కట్టించుకున్నాడు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ నుంచి వేరే ఏరియాకి షిఫ్ట్ కావడం జరిగింది. సో ఈ ప్రాపర్టీని అయితే సేల్కి పెట్టాను. ఫస్ట్ ప్రాపర్టీ చూద్దాం, 1 by 1 డీటెయిల్స్. 167 స్క్వేర్ యార్డ్స్ లో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 25x60 అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి, 100% వాస్తు కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 25 feet రోడ్ అయితే ఉందండి. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 1440. దీని బిల్డప్ ఏరియా అండి. ప్రైస్ కూడా చాలా తక్కువని చెప్తున్నాడు. లాస్ట్ ప్రైస్ అయితే రివీల్ చేస్తాను. ఎలివేషన్ సూపర్ గా ఉంది. 9 feet గేట్, పక్కకే ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్. అదే విధంగా ప్లాంట్స్ కూడా ఆల్రెడీ పెట్టేశారు. లోపలికి వెళ్ళడానికి మనకు మంచిగా ర్యాంప్ తీసుకున్నారు, గ్రానైట్ తోని. పార్కింగ్ తీసుకున్నారు. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ నీట్గా తీసుకున్నారు. పెద్ద వెహికల్ అండి, ఇన్నోవా అలాంటి వెహికల్ అయితే పడుతుంది. ఫాల్ సీలింగ్ చూడండి, PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి మనం రెంటల్ కోసం కన్స్ట్రక్షన్ చేస్తారు, తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తారు. ఫస్ట్ ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ చూపిస్తాను. పైకి వెళ్ళడానికి మనకు ఒక 3.5 స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా స్టీల్ రైలింగ్ తీసుకున్నారు, విండోస్ తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ వైపు ఉన్నామండి. మంచి ఏరియాలో ఉందండి. బాల్కనీ కింద కంప్లీట్ జాయింట్ తీసుకున్నారు. రైలింగ్ వచ్చేసి మనం చూస్తే మంచిగా టఫన్ గ్లాస్, అదేవిధంగా స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఒకసారి ముందు కాలనీ చూడండి. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్. మారుతి నగర్ రోడ్ నెంబర్ 2 ఆల్మాస్ కూడా అండి. ఇది బడంగపేట మున్సిపాలిటీ కిందకి రావడం జరుగుతుంది. ఒకసారి సింహద్వారం చూడండి, బెస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి. ఇది కంప్లీట్ ఇండియన్ టేక్ తో అయితే తీసుకున్నారు. చుట్టూ వచ్చేసి మనకు టైల్స్ పెట్టినారు, పైన వచ్చేసి PVC ఫాల్ సీలింగ్ పెట్టినారు. చాలా బాగుందండి. ఈ డోర్స్ కూడా చూస్తున్నారు, హ్యాండిల్స్ కూడా మంచి బ్రాసీ తీసుకున్నారు. ఓనర్ దగ్గర నుండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు, కొన్ని అనివార్య కారణాల్లో సేల్ చేస్తున్నాడు. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇది వచ్చేసి గెస్ట్ హాల్. మంచి ఇక్కడ సోఫాస్ వేసేసుకొని ఫ్రెండ్స్ వచ్చినా, నేబర్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఆ విధంగా ప్లాన్ చేసినారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక విండోస్ విషయానికి వస్తే మంచిగా 4x4 UPVC విండోస్, మంచిగా చుట్టూ గ్రానైట్ పెట్టినారు. ఇక వుడ్ వర్క్ చూడండి, ఇక్కడ మీరు ఆర్చ్ తీసుకున్నారండి, చాలా బ్యూటిఫుల్ అయితే ఆర్చ్ అయితే తీసుకున్నారు. మంచిగా ఉండే దగ్గర కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు మనము మన హాల్ అంటే ఫ్యామిలీ తో స్పెండ్ చేసే హాల్ అయితే ఉన్నామండి. గెస్ట్ హాల్, ఇది ఫ్యామిలీ హాల్, పర్సనల్ లైఫ్ కోసం. టీవీ యూనిట్ చూడండి. ఫస్ట్ ఈ హాల్ లో హైలైట్ ఏంటంటే టీవీ యూనిట్ అండి. చాలా స్పేషియస్ గా మంచి థీమ్ తోని, అంటే బ్రౌన్ కలర్ థీమ్ తో అయితే దీన్ని అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా దీనికి మ్యాచింగ్ లాగా బ్రౌన్ తోని ఆరెంజ్ తోని తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ విండో 4x4 విండో తీసుకున్నారు. ఈ ఆర్చ్ సైడ్ మన డోర్స్ ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. ఇలా డోర్స్, కింద కబోర్డ్స్ అన్ని కూడా ఇచ్చినారండి. ఈ విధంగా మనం ఇక్కడ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా మంచి సౌకర్యంగా ఉందన్నమాట. ఆ విధంగా తీసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ఆర్చ్ తీసుకున్నారు. ఈ ఆర్చ్ లో చూడండి, మంచి టాయ్స్ పెట్టుకోవడానికి, లేకపోతే ఫ్లవర్స్ వాల్ పెట్టుకోవడానికి, షోకేస్ ఐటమ్ పెట్టుకోవడానికి వుడ్ తోని ఇంత మంచి అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఓనరే కట్టించుకున్నారండి, బయట బిల్డర్ కట్టించలేదు. ఇక మనకి ఏంటంటే ఇక్కడ ఒక డోర్ కూడా ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మంచి ఈజీగా ఒక 8 to 10 members కూర్చునే విధంగా స్పేషియస్ గా అయితే డైనింగ్ హాల్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక విండో తీసుకున్నారండి, PVC విండో తీసుకున్నారు. అదేవిధంగా పక్కకే మనకు కిచెన్ చూడండి, ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. గ్రానైట్ తో మంచిగా ట్యాప్స్, ఎవ్రీథింగ్ ట్యాప్ మామూలుగా తీసుకోండి. ప్యారిగా కంటే తీసుకున్నారు. ఇక పైన కబోర్డ్స్ చూడండి, కబోర్డ్స్ కూడా వైట్ అండ్ మెజంతా కలర్ లో మంచి కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇక్కడ కూడా 2x2 విండో అయితే తీసుకున్నారు. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా తీసుకున్నారు, చాలా బాగుందండి. అసలు ప్రాపర్టీ మీరు లైవ్ లో చూస్తే మీరు తీసుకుంటారు, అంత మంచి టెంప్టింగ్ అయితే ఉందండి. దగ్గర కట్టించుకున్న ఓనరు అందుకని చెప్పేసి ఇంత నీట్గా వచ్చింది. ఎవ్రీథింగ్
చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారనమాట. ఈ ప్రాపర్టీ ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఇక్కడికి రండి, వచ్చి చూడండి. లైవ్ లొకేషన్ కానీ ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. పక్కకే చూస్తే పూజ గది విషయానికి వస్తే ఇది కూడా స్పేషియస్ గా మంచిగా తీసుకున్నారు. దీంట్లో కూడా కబోర్డ్స్ కానీ మంచి విండో కానీ ఫాల్ సీలింగ్ కానీ లైటింగ్ కానీ అన్ని అయితే ఇవ్వడం జరిగింది. మనకు డైనింగ్ హాల్ పక్కకి బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇస్తున్నారు. ఇక్కడ వస్తే అక్కడ వాష్ ఏరియా అండి, చూస్తారు కదా, అక్కడ ఒక వాష్ ఏరియా అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ ఆ విధంగా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ మీకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. మీకు సరే చూపించబోతున్నాను. మనం ఇక్కడ డోర్ తీసి వాష్ బేషన్ ఇచ్చినారండి. మనం డైనింగ్ నుంచి బయటకు వస్తే ఇక్కడ వాష్ బేషన్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే హ్యాండ్ వాష్ చేసుకుని ఆ విధంగా. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తాం. మాస్టర్ బెడ్రూమ్ అయితే స్ట్రైట్ అవుతుందండి. కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ చూస్తారు కదా, మంచిగా పైన కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ తీసుకున్నాను. ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. తీసుకున్నాం మంచి థీమ్తో అండి, బ్రౌన్ థీమ్, వైట్ థీమ్, ఇట్లా సీక్రెట్ లాగర్స్ కూడా ఎవ్రీథింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూస్తున్నారు కదా. ఇలాంటివన్నీ మంచి డెకరేట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పైన ఫాల్సింగ్ చూస్తే బాగుంది. యూపీవీస్ విండోస్, కానీ విండో ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి. మంచిగా లోపలికి వెళ్తారు, చల్లని గాలి, అంత మంచిగా ఉందండి కాబట్టి. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మంచిగా 6 feet టైల్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారు. షవర్, విండో ఎవ్రీథింగ్ అండి. ఈవెన్ మనం గ్రీటర్ పెట్టుకుని పాయింటింగ్ అన్ని తీసుకున్నారు. దీంట్లో లాక్ సిస్టమ్ తీసుకున్నారు. వాటర్ ప్రూఫింగ్ డోర్ తీసుకున్నారు. చాలా కేరింగ్ తీసుకున్నారండి. దీని కూడా ప్రతి బెడ్రూమ్ కూడా మంచిగా ఇక్కడ కాంపౌండ్ కూడా ప్రతి బెడ్రూమ్ కూడా లాక్ సిస్టమ్ తీసుకున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఒకటి ఉందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా స్పేషియస్, కింద మొత్తం గ్రానైట్ మంచి కబోర్డ్స్ కూడా చూపిస్తాను. కబోర్డ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా తీసుకున్నారు, చాలా బాగున్నాయండి. ఎవరికైనా నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయిపోతే మీకు డైరెక్ట్ మోర్ డీటెయిల్స్ అన్ని చెప్తారు. మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్పేసి అన్నాడు. మంచి ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. అసలు అన్ని ఎక్స్ప్లోర్ చేసామండి. మరి గెస్ట్ కోసం కామన్ బాత్రూమ్ ఒకటి ఉండాలి కదా. నేను అదే ఎప్పటి నుంచి వెతుకుతున్నాను, దొరకలేదు. లాస్ట్ చూస్తే టీవీ నెట్ పక్కకు ఇలా మొత్తం దానిలో సెటప్ అయిపోయి ఉందన్నమాట. ఒకసారి లోపలికి చూద్దాం. చూస్తున్నాం కదా, ఇది కామన్ బాత్రూమ్. ఇది కూడా మంచిగా వెస్టర్న్ తీసుకున్నారు. మంచిగా పై వర్క్ 6 feet టైల్స్, మనకు విండో, అదేవిధంగా షవర్ కానీ ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అరేంజ్ చేశారండి. ప్రాపర్టీ మాత్రం ఒక రేంజ్లో ఉంది. మీకు ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఓనర్ స్కీమ్ డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయిపోతే అయిపోద్ది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము కింద గ్రౌండ్ ఫ్లోర్ రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేసినాం. దాన్ని చూద్దాం. చూసిన తర్వాత ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. కిందికి రండి ఒకసారి. కింద కూడా మనకి ఏంటంటే ఏరియాలో ఈజీగా 12,000 to 15,000 2 BHK అయితే రెంట్ వస్తుందంట. అది కూడా చూద్దాం. కింద కూడా మనకు సింహద్వారం ఏదైతే ఉందో వెస్ట్ సైడ్ చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. ఇండియన్ టేక్ కంప్లీట్. ఇక్కడ మనకు గల్లీ కూడా తీసుకున్నారండి. ఇది కూడా 5 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్ మనకు బోరు సంపు 2 కూడా తీసుకున్నారు అనమాట. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే మంచిగా స్పేషియస్గా హాల్ తీసుకున్నారు. కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి వాస్తు ప్రకారం డోర్ ఇచ్చినారు. ముందుకు వస్తే ఇది కిచెన్, ఎల్ షేప్ మంచి కిచెన్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా. అదేవిధంగా పక్కకే పూజ గది కూడా తీసుకున్నారు. పూజ గది కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ఇది ఎంటర్ పర్పస్ అండి. మనం బ్యాక్ వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి. బ్యాక్ వస్తే లాస్ట్కు ఒక వాష్ ఏరియా, అదేవిధంగా ఇక్కడ బోర్ అండి. బోర్ పక్కకే సంపు 2 అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నామండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంది. మళ్ళీ ఒక్కసారి అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మారుతి నగర్ phase 2లో తీసుకున్నాము. ఒకసారి బెడ్రూమ్స్ కూడా చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా గ్రానైట్, మంచిగా విండోస్, ఫాల్ సీలింగ్, అటాచ్డ్ బాత్రూమ్. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు రైట్ సైడ్ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఉందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా స్పేషియస్గా తీసుకున్నారు. కింద గ్రానైట్, మంచిగా విండోస్, ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్, లో రూఫ్ అన్నీ తెలుసుకున్నాం కదా. డీటెయిల్స్ చెప్తాను ఒకసారి వినండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ కూడా మారుతి నగర్ phase 2లో అయితే ఉందండి. 167 square yards, 25 x 60 డైమెన్షన్ అండి. వెస్ట్ ఫేసింగ్ 1440 SFT అన్నమాట.
అన్నీ తెలుసుకున్నాం. మరి ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నారు. ఇదేంటి ఫిక్స్ ప్రైస్ కాదు. ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అయిన అనుకోండి, మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తా అని చెప్పి చెప్తున్నారు. నియర్ బై స్కూల్స్, కాలేజ్ దోకా లేదండి, అన్నీ ఉన్నాయి. మీరు అసలు భయపడకండి. అక్కడికి ఏంటంటే గవర్నమెంట్ అంటే టీఎస్ఆర్టీసీ బస్సు కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది, లోకల్ బస్సెస్ కూడా. సో ఎవరి ప్రాపర్టీ వచ్చి డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ. ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ చూడండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.